కార్పొరేటర్ రాజు యాదవ్ గారు, రామకృష్ణ నగర్ బస్తీ వాసులారా, ఐబీ క్వార్టర్స్ బస్తీ పెద్దలారా, సోదరులారా, సోదరి మల్లారా, ఈరోజు ఈ రామకృష్ణ నగర్, ఐబీ క్వార్టర్స్, బాలాపుర, ప్రేమ్ నగర్, ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ, బిస్తీవాడ, ముదిరాజ్ సంఘం, అదేవిధంగా గాంధీ తాతా నగర్, అదేవిధంగా మరి తుమ్మల్ బస్తీ ఉన్నటువంటి సోదరులు, అదేవిధంగా తబేలా బస్తీ, ప్రేమ్ చెప్పండి, అన్ని బస్తీల వారు ఈ బస్తీల వారు ఈ పాదయాత్రలో భాగంగా ఈరోజు మాతో పాటు ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా నడుస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రామకృష్ణ నగర్ సంబంధించి మరి మీ బస్తీ గురించి మీకు తెలియదు కాదు. రామకృష్ణ నగర్ ఐబీ క్వార్టర్స్ కానీ మరి ప్రభుత్వ పరంగా మెట్రో రైలుకు స్థలం ఇచ్చిన తర్వాత ఎంత కూడా స్థలం ఖాళీ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి. నేను నా సోదరుడు రాజు యాదవ్ గారు ఈ యొక్క బస్తీని కాపాడడానికి ప్రభుత్వంలో ఒక పాలసీ కింద ఎప్పుడైతే ఇక్కడ కాలనీస్ కట్టాలనుకున్నారో, ఎప్పుడైతే ఇక్కడ ఒక మల్టీ స్టోరీ కాంప్లెక్స్ కట్టాలనుకున్నారో, అదే విధంగా ఈ రామకృష్ణ నగర్ బస్తీ వాసులకు కూడా వీకర్ సెక్షన్ కాలనీ కట్టాలని ప్రభుత్వం ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రేపు తెలంగాణలో మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నటువంటి ఈ తరుణంలో నేను గతంలో కూడా చెప్పాను మీటింగ్ లో, మీ రామకృష్ణ నగర్ ఐబీ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వారికి పక్కా ఇల్లు ఇక్కడే నిర్మించడానికి మేము మీతో పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా చాలా మంది చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంటారు ఎలక్షన్స్ కాబట్టి. మేము ఏం పనులు చేస్తున్నామో ఇప్పటి వరకు రామకృష్ణ నగర్ సంబంధించి, ఐబీ క్వార్టర్స్ సంబంధించి మేము చేసినట్టు పనులు మీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడే కనబడతా ఉన్నాయి. మేము అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రామకృష్ణ నగర్ లో ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వచ్చిన వెంటనే మీ సమస్యని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేసిన సంగతి మీ అందరికి తెలియని కాదు. కాబట్టి ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. 30వ తేదీ వరకు ఇదే స్ఫూర్తితో, ఇదే ఒక ఉత్సాహంతో మీరు పనిచేయండి. తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క కాలనీకి ఒక పాలసీ మ్యాటర్ కింద అభివృద్ధి చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా చాలా ప్రాంతాలు తిరగాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి 12 వరకే మనకు సమయం ఇచ్చారు గారు. కాబట్టి మనమందరూ కూడా కార్యకర్తలు కొంచెం తొందరగా నడిచి మరి ప్రేమ్ నగర్ వరకే ఇది సాగుతుందని అనుకుంటున్నాను. లేకుంటే వీలుంటే అన్ని ప్రాంతాలు పోదాం, లేకుంటే వీలైనంత మటుకు కవర్ చేయడానికి ప్రయత్నం చేసి 12 లోపల మనందరూ ముందు నడవాలని కోరుకుంటూ, ఆడ సోదరులకు, అమ్మలకు, అక్కలకు ఈ ఎండలు నడవడానికి ఇబ్బంది అవుతుంది. నా తరఫున రాజు యాదవ్ గారి తరఫున క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా.